జరిగింది. ఇది పెట్టిరామా? అందరికి నమస్కారం. నారాయణఖేడ్ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విద్యార్థులకు సమస్య ఉందని చెప్పి మా దృష్టికి రావడం జరిగింది. బీసీ వెల్ఫేర్ అధికారులతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చి విచారణ చేపట్టినాం. అదేవిధంగా ఎవరైతే వాళ్ళని అబ్యూజ్ చేయడము, అసభ్యకరంగా ప్రవర్తించడము, దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తులు అందరిపైన కూడా చట్ట ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. చట్ట పరిధిలో ఉన్న విషయం కాబట్టి ఈ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకోబడతాయో అటువంటి చర్యలు స్ట్రిక్ట్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుంది. ఇకపైన కూడా వాళ్ళకు కూడా విద్యార్థులకు భరోసా కల్పించడం జరిగింది. ఎవరైనా బయట వ్యక్తులు కావచ్చు, లోపల పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇబ్బంది పెట్టినట్లయితే పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇస్తే 24 గంటలు పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు అనే విషయం కూడా వాళ్ళకి చెప్పి భరోసా కల్పించడం జరిగింది. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నిందితులను కూడా చట్టం ముందు హాజరుపరిచే విధంగా మా చర్య ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. హాస్టల్ వార్డెన్ వారి అబ్బాయి ప్లస్ ఇద్దరు వర్కర్స్ కూడా వాళ్ళని అబ్యూజ్ చేసిన విషయం చెప్పారు. హాస్టల్ వార్డెన్ కూడా ఈ విషయం చెప్తే ఆమె కూడా పట్టించుకోలేదనే విషయం చెప్పింది.